Yeah, I was very disappointed that Amiji could not come. I put a message to him after I got the news. Can you do me a favor and kick the plane on its ass? And he said, I already did, but it didn't start, Anyway, the point is, తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలచిన you all know that, but at least the two people, like I mentioned in the invitation, Amitabh Bachchan and Nagarjuna were the two prime people of my life, and at least Nag is here, and so I should be half happy. Coming to this, నాకు ట్విట్టర్లో ఒకడు ఒక కామెంట్ పెట్టాడు, ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఆడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు అంటే నువ్వు మనిషివా దెయ్యానివా అని ఇలాగా రకరకాలు అండ్ ఆఫ్ కోర్స్ ఐ డిజర్వ్ దట్. నేను నాగార్జున ఒక ఇంటర్వ్యూలో ఏదో క్వశ్చన్ అడిగాను నాగార్జుని, ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తే మీకు ఫస్ట్ ఏమి వర్డ్ గుర్తొస్తుంది అని అందరు డైరెక్టర్ పేర్లు చెప్తా రామ్ గోపాల్ వర్మ అంటే ఒక 5 seconds ఆలోచించి మ్యాడ్ అన్నాడు. అండ్ ఐ థింక్ మేబీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ ఇన్ ఎ వే. అంటే నేను ప్రౌడ్గా చెప్పట్లేదు, బట్ ఐ గెస్ లైక్ రాజమౌళి వాజ్ సేయింగ్, ఒక ఏ డైరెక్టర్ అయినా విల్ పుట్ అన్ ఎఫర్ట్ in any film he makes with as much passion because he's spending more time than the average viewer who watches it for 2 hours. కాకపోతే మైండ్ స్టేట్లోంచి ఇప్పుడు శివ అనే సినిమా ఆడింది కాబట్టి పీపుల్ అజ్యూమ్ దట్ ఐ పుట్ మోర్ ఎఫర్ట్ ఇన్ దట్ ఫిల్మ్, విచ్ ఇస్ నాట్ నెసెసరీ ద ట్రూత్. ఆ మైండ్ స్టేట్లో అప్పుడున్న ఇంటెన్సిటీ ఒక సబ్జెక్ట్ మ్యాటర్ కనెక్ట్ అయినప్పుడు దట్ విల్ కమ్. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫస్ట్ ఫిలిం రాత్రి అయితే హౌ ఇట్ వుడ్ హ్యావ్ వర్క్ బికాస్ దట్ డిడ్ంట్ వర్క్. సో విచ్ మీన్స్ దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్. కానీ ఆఫ్టర్ సేయింగ్ ఆల్ వాట్ ఎవర్ హ్యాడ్ టు బి సెడ్ ఓవర్ ది ఇయర్స్ ఐ డిడ్ ఇట్. వంగవేటి అనేది నాకు ఇప్పుడు, బికాజ్ నేను విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు, ఇట్స్ నాట్ దట్ ఐ నో మెనీ ఆఫ్ ద పీపుల్ అండ్ ఫస్ట్ హ్యాండ్. నేను వంగవేటి రంగా ర్యాలీ ఉన్నప్పుడు నేను క్రౌడ్లో కూర్చుని చూసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ వెన్ గాంధీ వాజ్ కిల్డ్ ఐ వాజ్ జస్ట్ ఒక మేబీ 1000 yards దూరంలో ఉన్నాను బెన్ సెంటర్ దగ్గర. అండ్ ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఫస్ట్ టైం యాక్చువల్లీ అండర్స్టూడ్ అబౌట్ ఈగోస్ అండ్ క్లాషెస్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ వయలెన్స్ని టేకప్ చేయడానికి ఉన్న రీజన్స్, ఆ మొత్తం అండర్స్టాండింగ్ తోటి నేను శివ అనే సినిమా తీసింది. కాకపోతే శివకి వంగవీటికి అసలు సంబంధం లేదు, బికాజ్ శివ ఈజ్ ఏ వెరీ హీరోయిజం ఓరియంటెడ్ స్టోరీ. అండ్ బట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ క్యారెక్టర్స్ and creating a realistic feel around the scene, that is what I primarily understood from my days in Vijayawada. So Vangaveeti inni samvatsaraల తర్వాత తీయటానికి కారణం is not that consciously ever felt that Vangaveeti అనేది సినిమా తీయాలి అనేది నాకు ఎప్పుడు నా మైండ్లో అంత కాన్షియస్గా లేదు. But I think I needed a certain maturity, one, and also a certain ఒక స్లైట్లీ పీరియడ్ ఫిలిం, ఒక 25 years బ్యాక్ జరిగిన స్టోరీ అని కానీ, ద కైండ్ ఆఫ్ ఏ డీటెయిలింగ్ దిస్ రిక్వైర్డ్ హ్యాడ్ చార్జ్డ్ మీ విత్ సంథింగ్. సో నేను రాజమౌళికి ఒకరోజు ఐ మెన్షన్ దట్ వంగవీటి ఈజ్ ఏ వెరీ స్పెషల్ ఫిల్మ్ అంటే, ఎన్నోలే చాలాసార్లు ఇయ్యి అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. బట్ ఐ మీన్ దట్ ఐ డిజర్వ్ దట్ ఎక్స్ప్రెషన్ బికాజ్ ఐ డిడ్ దట్ ఆల్సో. But I feel any film, any director is as good as the subject matter he chooses
and any actor is as good as the role he gets. So when you get something, and I think we need to respect the characters and the emotions they go through, which will be the fundamental point for a good film to come. అంటే అది చెప్పడం ఈజీ, బట్ అది అర్థం చేసుకోవటం కానీ అది ఎంత సీరియస్గా తీసుకుంటాం కానీ, ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఐ వుడ్ లైక్ టు సమ్ ఇట్ అప్ వన్స్ అగైన్, ఇట్స్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద క్యారెక్టర్స్ అండ్ దర్ ఎమోషన్స్. సో ఎంత చిన్న రోల్ అయినా ఇట్ వాస్ డన్ విత్ గ్రేట్ డీటెయిలింగ్ ఇన్ వంగవీటి. Now coming to what something else, when people feel ఆడు మంచి డైరెక్టరు, కథ దగ్గర చెడగొడతాడు, లేకపోతే సీరియస్గా తీసుకోడు, తొందరగా తీసేస్తాడు, స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది. యాక్చువల్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ట్రూ. కానీ నేను చెప్తే ఎవరు నమ్మరు, అది వేరే విషయం. బట్ ఎవరు నమ్మాల్సింది వాళ్ళు నమ్ముతారు. లైక్ వాట్ వెంకీ సెడ్ అబౌట్ క్షణక్షణం. ఇప్పుడు నేను స్టార్ట్ అయినప్పుడు I never thought, and I always made films which influenced me. Kshanakshana was my takeoff on Romancing the Stone and that kind of a light entertainer genres. Of course, definitely, I mean, I'll be lying if I don't say Sridevi was one of the reasons. Adi Venkatesh already bite-weighted, you know. I'll tell you an interesting anecdote. Andananta etta Tara Tiram paata testunnanu. డాన్స్ వెంకటేష్ అండ్ శ్రీదేవి ఆర్ డాన్సింగ్. షార్ట్ కట్ అయిపోయింది. ఓకే అన్నాను. డాన్స్ మాస్టర్ వన్ మోర్ అన్నాడు. అంటే సరే మళ్ళీ ఇంకో షార్ట్, మళ్ళీ నేను ఓకే అన్నాను. మళ్ళీ డాన్స్ మాస్టర్ వన్ మోర్ అన్నాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావుని, ఏంటి ఓకే కదా వన్ మోర్ ఎందుకు అంటున్నా అంటే, రాము నువ్వు శ్రీదేవిని చూస్తున్నావు, ఆయన ఏమో వెంకటేష్ని చూస్తున్నావు అన్నాడు. బట్ వెంకీ యాజ్ అ మ్యాన్, you should understand my emotions, sir. You know. But yes, the fact to that extent, because Venkatesh felt I didn't give a hero-oriented film. I hope we'll do something like that as soon as possible. You know. Yeah. Now coming to the last part, ipudu a lot of times I said, like Nagarjuna, for me, చాలామంది ఏమనుకుంటారంటే బ్రేక్ అనేది చాలామందికి వస్తుంది. బ్రేక్ ఈజ్ నాట్ రియల్లీ ద పాయింట్. ఒకటి టైమింగ్, రెండోది ఆ బ్రేకు ఎలాంటి ఫ్రీడమ్తో ఇచ్చారనే దాని మీద. ఒక డైరెక్టర్ ఒక ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్, నేను అనుకున్నట్టు ఒక కాస్టింగ్ కానీ, లేకపోతే తీయాలనుకున్న సీన్, ఒక సాంగ్ కావచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సినిమా, ఒక డైరెక్టర్ పర్సనల్ ఎక్స్ప్రెషన్లోంచి వచ్చినప్పుడే దానికి ఒక స్టాంప్ అనేది ఉంటుంది. ఇట్ విల్ లుక్ లైక్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్ ఇండివిజువల్. చాలామంది నా ఫ్రేమ్స్ గురించో, లేకపోతే నా క్యారెక్టరేషన్స్, లేకపోతే నేను రాసిన ఒక లైన్స్ గురించి ఒక టిపికల్ పర్సనాలిటీ ఏర్పడటానికి ఒక పర్సనల్ ఎక్స్ప్రెషన్ నుంచి తీసినప్పుడే హిట్ తీసినట్టు మాత్రం రాదు. ఎందుకంటే చాలామంది సూపర్ హిట్లు వస్తాయి సినిమాలు కలెక్షన్స్ వైజ్గా అంతా. బట్ వై దే డోంట్ మేక్ అన్ ఇంపాక్ట్ ఈస్ బికాస్ ద పర్సన్స్ individuality will not reflect through the film, which is what happened in Shiva. కానీ రిఫ్లెక్ట్ చేయటానికి ఒక ఫ్రీడమ్ అనేది ఎవరైతే నాకు బ్రేక్ ఇచ్చారో వాళ్ళు ఇవ్వకపోతే అది ఇంపాసిబుల్. దెర్ ఇస్ నో వే ఐ కుడ్ హ్యావ్ డన్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్, దిస్ ఈస్ డన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్స్ నాట్ లైక్ ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ అనే కొత్తోడు వచ్చేసి ఒక సినిమా తీసాడు, అది ఆడేసింది కాబట్టి మనం ఛాన్స్ తీసుకుందామని చాలామంది they might have the guts, because after once it is proved, many people will think that is an example. And as example అనేది అంతవరకు ఇండియాలో ఎక్కడ లేనప్పుడు, నాగార్జున ట్రస్టింగ్ మీ and giving me that chance and completely backing me. And like an incident, I'll tell you, a particular time లో ఆ రోజుల్లో ఒక స్ట్రైక్ జరిగింది చెన్నైలో. సో బ్యాక్గ్రౌండ్ స్కోరు బాంబేలో చేద్దామని ఇళయరాజా గారు ప్రపోజ్ చేశారు. ఆబ్వియస్లీ అది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ స్టూడియో బుక్ చేసి అన్నీ చేయడానికి. సో ఆ రోజుల్లో ట్రాక్ మ్యూజిక్ వాడేది చాలాసార్లు, స్టాక్ మ్యూజిక్ అని పెట్టేసి. అప్పుడు నన్ను ప్రొడ్యూసర్ ఒక ఆయన చెప్పారు, మరి ఇలాగా స్టాక్ మ్యూజిక్ వేసేద్దాం రమ్మ, వీ కాంట్ ఎఫోర్డ్ టు స్పెండ్ దిస్ మచ్ మనీ.
అప్పుడు నేను నాగార్జునకి చెప్పాను, ద హోల్ థింగ్ వాజ్ మేడ్ ఫర్ మ్యూజిక్. శివాలో ఉన్న సైలెన్స్ కానీ హైలైట్ చేయడానికి చాలా స్ట్రక్చరల్ మ్యూజిక్ ఉండాలి, ఇట్ కెనాట్ వర్క్ విత్ స్టాక్ మ్యూజిక్ అంటే నాగార్జున సైడ్ టు దెమ్, కావాలంటే నా రెమ్యూనరేషన్ ఇవ్వద్దు, బట్ వాట్ ఎవర్ రాము వాంట్స్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో కాంప్రమైజ్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అండ్ దట్స్ అంటే even those things, it's not about just giving me the first break to take a decision, to back me up till the time it completely is over, till I see the first copy. I don't think any director ever in the history of the world would have gotten a producer like Nagarjuna. Thank you, Nag. So I believe that whatever I'm here today, nenu ante wild horse lantoni avachu. And that's the reason also I make flops, Mr. Rajmouli. I'm not a tame horse. You are channelized and you know track and check cheskuni adi baunda leda pakka dantloki velte ala untadi. You think like that. Nenemo parigetteste track ade vachestadi anukunta. Mundu I'll start running and the track lo automatically padipotham ani oka wildness tho. And I'm not saying it like ఏ గొప్పది చెప్పుకోవడానికి క్వశ్చన్ కాదు, దట్ ఈస్ మీ. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్సో ద రీజన్ ఫర్ ద కైండ్ ఆఫ్ సినిమా ఐ మేక్. సో రాళ్ళు అలా వేస్తాం, నువ్వు కొడతానికి కొన్ని తగులుతాయి, కొన్ని తగలవు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ విల్ టెల్, అండ్ ఐమ్ టెలింగ్ యూ ఓన్లీ దిస్ టు యూ బికాస్ ఆఫ్ అవర్ ఫోన్ కాన్వర్సేషన్ వీ హ్యాడ్. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఐ విల్ ఓన్లీ మేక్ సూపర్ హిట్స్ ఫ్రమ్ నౌ ఆన్. But I want to make every film I make from now on something very proud I will be about. This is a promise I am making to Rajmouli because of a phone conversation in front of everyone. Sorry, if I do something like that, you can come and slipper me or whatever you want to do. And lastly, why did I say that the last film anedi ఇప్పుడు నేను అన్నమాట మీద నిలబడిన అందరికీ తెలుసు. కానీ ఈ పర్టిక్యులర్ టైం ఐ ఫీల్ ఇన్ ద సేమ్ బ్రెత్ ఈవెన్ మై ఆనెస్టీ ఈజ్ ఇంప్రూవింగ్, యాజ్ ఇంప్రూవ్డ్. ఓకే, ఇది నేను నాకు ఫ్యామిలీ వాల్యూస్ లేవు, నేను దేవుణ్ణి నమ్మను, సంఘాన్ని కేర్ చేయను, దేశాన్ని ప్రేమించను. సో ఎలాంటి వాల్యూస్ నాకేమీ లేవు కాబట్టి వాళ్ళ మీద ఒట్టేయలేను. అందుకు నా మీద నేనే ఒట్టేసుకుని చెప్తున్నా. ఎందుకంటే నేనంటే